ఫోన్పే యాప్లో ఆటోపే ఆప్షన్ను రద్దు చేయడం ఎలాగో చూద్దాము. అసలు ఆటోపే అంటే ఏమంటే, మనం ఈ ఓటీటీ ఛానల్స్కి కావచ్చు, లేదా ఫోన్ రీఛార్జ్లకు కావచ్చు, లేదా ఎల్ఐసీలకు కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్లకు, అదేవిధంగా ఏదైనా షేర్ మార్కెట్ ఐపీఓలకు కావచ్చు, యూపీఐ లైట్, యూపీఐ వాలెట్లకు మనం ఆటోపే ఆప్షన్ ఇచ్చి ఉంటాము. అంటే ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ ఒక నెలకు రీఛార్జ్ చేస్తే 200 రూపీస్ అవుతుంది అనుకుంటే, అది మనకు ఒక నెలకు చాలు అనుకుంటాము. కానీ ఒక నెలకు రీఛార్జ్ చేసినప్పుడు అది ఆప్షన్ అడుగుతుంది, ఆటోపే ఆప్షన్. మనకు తెలియకుండానే మనం ఆటోపే ఆప్షన్ ఇచ్చి ఉంటాము. అది ఒక నెల కంప్లీట్ అవుతానే మన అకౌంట్లో నుండి నెక్స్ట్ మంత్కి కూడా ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. దాన్నే మనం ఆటోపే అంటాం. అలా వద్దు, మాకు ఒక నెలకే చాలు అనుకుంటే మనం ఆ ఆటోపే ఆప్షన్ను రద్దు చేసుకోవాలి. లేకపోతే మనకు నెల నెల మన అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయిపోయి ఆటోమేటిక్గా అవి రీఛార్జ్ అయిపోతూ ఉంటాయి. అవి ఎలా ఆటోపే ఆప్షన్ రద్దు ఫోన్పే యాప్ను ఓపెన్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది యూపీఐ బ్యాంక్ అకౌంట్ అని, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అని, యూపీఐ లైట్ అని, ఆటోపే అని. ఈ ఆటోపే పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనం పెట్టుకున్న ఆటోపే ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. వీటన్నిటిని ఈ రిమూవ్ పైన క్లిక్ చేసి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేస్తే ఇంకా దానికి సంబంధించిన ఆటోపే మనకు ఎనేబుల్ అవ్వదు. కాబట్టి అక్కడ రిమూవ్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఆ ఆటోపే ఆటోమేటిక్గా డిజేబుల్ చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆటోపే ఆప్షన్ను తొలగించుకోగలరు.